12 బాలుడిని కొన్ని నెలలుగా వేధిస్తున్న సమస్యకు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అధునాతన చికిత్స చేశారు. హైటెక్ సిటీలోని ఎలక్ట్రో ఫిజియాలజీ బృందం అధునాతన హైడెన్సిటీ 3D ఎలక్ట్రికల్ మ్యాపింగ్ సాంకేతికతతో విజయవంతంగా చికిత్స అందించింది. గతంలో అరిథ్మియాకు క్యాథెటర్ ఆబ్లేషన్ చేయించుకున్నారు. అయినా సమస్య తిరిగి రావడంతో బాలుడికి ఈ అధునాతన విధానాన్ని నిర్వహించారు. అరుదైన గుండెలయ సమస్యలకు 3D మ్యాపింగ్ తో చికిత్స చేసినట్లు వైద్యులు వివరించారు. గుండె వేగంగా కొట్టుకోవడాన్ని యాంగ్జైటీగా భావించవద్దని వైద్యులు సూచించారు. గుండె రిథం సమస్యలను ప్రత్యేకంగా కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ ద్వారా సరైన నిర్ధారణ చికిత్స పొందే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఒక 12 సంవత్సరాలు అబ్బాయి పోయే లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్ లో. సో ఆయనకి రిపీటెడ్ గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు. ఇలాంటి ఒక సిమ్టమ్ కి చాలా ఒక హార్ట్ రేసింగ్, ఒక చాలా ఫాస్ట్ గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్. అప్పుడప్పుడు దాంతో పాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్ లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ ని బ్లాక్ చేయటం, ఈ ప్రాసెస్ ని క్యాథెటర్ అబ్లేషన్ అంటారు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ అబ్బాయికి బయట ఒక హాస్పిటల్లో జరిగింది. కానీ మరి అది జరిగే తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన నాకు మరి అలాంటి అనిపిస్తుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, ఒక చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుందని. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడు ఇది వస్తుంది సడన్ గా, మన నార్మల్ యాక్టివిటీస్ లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు నెక్స్ట్ ఇట్లా వస్తుంది అనేది. సో ఆ కంప్లైంట్స్ తో మన దగ్గర వచ్చేప్పుడు ఫస్ట్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, జస్ట్ ఏమైనా టెన్షన్ తో అలా ఫీల్ అవుతున్నాడా, జస్ట్ యాంగ్షియస్ గా ఉన్నాడా అబ్బాయి, ఓకే, అట్లా ఒక డౌట్ ఆల్వేస్ మనకు ఉంటుంది. కానీ మరి ఇంకొకసారి చాలా సివియర్ గా వచ్చి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి రావాల్సి వచ్చింది. సో అప్పుడు మనము ఈసీ చూసినప్పుడు క్లియర్ గా తెలిసింది, ఇది మామూలుగా జస్ట్ టెన్షన్ వల్ల కాదు, ఇది మామూలు రిథమ్ డిస్టర్బెన్స్ కూడా కాదు, ఇది ఒక వ్యత్యాసమైన ఒక రేర్ టైప్ ఆఫ్ కేస్ అని. సో అప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తామంటే, మరి ఒక ప్రొసీజర్ కి మనం తీసుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగేది మరి వచ్చింది, ఏమో ఒక వ్యత్యాసమైన కారణం ఉంటుందని ఈసారి మనం కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ, దీన్ని మనము 3D మ్యాపింగ్, 3 డైమెన్షనల్ మ్యాపింగ్ అంటాము హార్ట్ కి, దానిలో మనం తీసుకొని ఈ ప్రొసీజర్ ని మనం రిపీట్